నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరు చూసుకొని, ఎవరైతే మీ దగ్గర చెప్పించుకున్నారో వారు సక్సెస్ అయ్యారని అని చెప్తున్నారు. సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఇసుక రేణువంతా కూడా నాకు తెలియదని అనుకుంటాను. అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే, మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసి ఇచ్చాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసి ఇచ్చారా? ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మరి చేతులు లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఇప్పుడు మీరు వశీకరణ లాంటి పూజలు చేస్తారు అని నేను విన్నాను. వశము కర్ణ అంటే ఒక మనిషిని వశం చేసుకునే. నాకు ఇప్పుడు అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయిద్దండి. నేను అరేంజ్ మ్యారేజ్ లేదు, లవ్ మ్యారేజ్ అయింది. సేమ్ క్యాస్ట్ అమ్మాయి, వేరే క్యాస్ట్, అదర్ క్యాస్ట్ అమ్మాయి? మీకు ఏదైనా కూడా తెలిసిన వ్యక్తితోనే పెళ్లి అవుతుంది, ఇది 100% రాసిస్తా. ఇదే తెలివి అన్నాను ఇందాక, నేను స్టార్టింగ్ లో అన్నాను. తెలివి కాదు, ఇది తెలివిగా చెప్తారు జ్యోతిషులు. కాదు, ఒకవేళ జరగలేదండి, జరగకపోతే ఏం చేస్తారు మీరు? ఎవరికైనా ఆ ఛాలెంజ్ ఇస్తారు? ఇప్పుడు ఛాలెంజే చెబుతున్నాను నేను. జరగలేదు అన్నారు, జరగలేదంటే నా ఫీల్డ్ వదిలేసుకొని దండం పెట్టి వెళ్ళిపోతాను. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తుంది అని అంటారు. జంతువులకి ఎందుకు చేయవు? గ్రహాలు జంతువులకు కూడా ప్రభావితం చేస్తాయి. స్నానం చేయరు కదా. ఇప్పుడు నామలు స్నానం చేస్తారు అంటారు, తినకూడదు అంటారు. ఇలాంటివన్నీ మనుషుల మీద కొన్ని వాడుతూ ఉంటారు. నాకు ఇది చాలు, నాకు నెలక 50,000 చాలు. రైట్, వచ్చినాయా, హ్యాపీ. మీకు టార్గెట్ ఉంటుందా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అశోక్ గురూజీ, ఆస్ట్రాలజర్ అండ్ పామిస్టి. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు జాతకం చేతి రాతల మీద నిజంగా జాతకం చెప్పగలరా, అసలు ఉంటుందా? అండ్ ఈయనని చాలామంది మరో వేణుస్వామి అని చెప్పి కంపేర్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం, కొన్ని వైరల్ అయ్యాయి. వీటన్నిటి మీద క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు ఈయన్ని గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి, నమస్కారం. శ్రీమాత్రే నమః. అశోక్ గురూజీ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు, లేకపోతే మనకి ఇంకా ఏదైనా ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన పర్సన్స్ నేమ్స్ అందరి పేర్లలాగా ఉండవు, కానీ మీది అశోక్, అందరూ నార్మల్ పెట్టుకునే పేర్లాగా అశోక్, పక్కన గురూజీ అనేది ఒకటి యాడ్ అయింది. అసలు దీనికి ఏమైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నారా ఎప్పుడైనా? ఫస్ట్ అశోక్ అనేది మా తల్లిదండ్రుల నుంచి పెట్టిన పేరు. గురూజీ అనేది జనాలు పెట్టిన పేరు. అంటే ఒక గురూజీగా అందరూ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అభిమానంతో గురూజీ అంటాం మొదలుపెట్టారు. దీనికి గురూజీని అవుతానా లేదా అనుకునే దానికి విషయానికి వస్తే, నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో కొన్ని సంస్థలు పనిచేయడం, తర్వాత కొంతమందికి మనం చెప్పడం వల్ల కొంత ప్రయోజకరంగా వాళ్ళు సక్సెస్ అవ్వడం, ఇలాంటి మార్గాలకి చూపించగలిగాం. కాబట్టి కొంతమంది ఇచ్చిన ఆ వార్డింగ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ నాకు అది ఉంది ఇది ఉంది అని కాకుండా ప్రశాంతంగా నా పేరు మా తల్లిదండ్రులు ఏదైతే పెట్టారో ఆ పేరుతోనే ఈ రోజు కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ ప్రయత్నాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళి జనాల్ని, అంటే ఎంతవరకు వాళ్ళు ఉపయోగించే కార్యక్రమాలు కానీ ఉపయోగించే విధానాన్ని కానీ మనం ముందుకు చూపించే జ్యోతిష్ శాస్త్రంలో చూపించే విధానాన్ని మనం ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే మీరు చెప్పిన జాతకం ఎవరైతే మీ దగ్గర చెప్పించుకున్నారో వారు సక్సెస్ అయ్యారని అని చెప్తున్నారు. సక్సెస్ అయ్యారని మనం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. నేను సక్సెస్ అయ్యారని చెప్తే అది తప్పవుతుంది. వాళ్ళు వచ్చి చెప్పారు. అవును. అంటే ఏ విధంగా, ఏ రంగంలోని, ఏ విషయంలోని వాళ్ళు సక్సెస్ అయ్యారు? వారికి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బందుల నుంచి వారిని ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి సాల్వేషన్, అంటే పరిష్కార మార్గాన్ని మనం వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ పరిష్కార మార్గం వాళ్ళ ముందుకెళ్ళడం, వాళ్ళు దానిలో సక్సెస్ అవ్వడం వల్ల దాని యొక్క పరిష్కారం, సార్ మీ వల్ల అంటే నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశతో నేను వాళ్ళకి ఆ పరిష్కార మార్గాన్ని చూపించడానికి అవకాశం కలిగింది. దానివల్ల కొంత సక్సెస్ అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా
కాన్ఫిడెన్స్గా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దాదాపు నేను 1,00,000 చాలా లక్షల మంది చూశాను నేను. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు పనిచేయడం, తర్వాత చాలా జాతకాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే కొత్త విద్యలు నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం నాకు. విద్య అనేది జ్యోతిశాస్త్రం అనేది అనంతమైనది, సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఇసుక రేణువంతా కూడా నాకు తెలియదని అనుకుంటాను. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. కొత్త కొత్త మార్గాలు కూడా వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే కర్మను అనుభవించాల్సిందే. మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఎస్, మీరు అంద మంచి మాట. కష్టం అనేది రాకపోతే నేనే దేవుణ్ణి అవుతాను కదా. నేనే దేవుణ్ణి అవుతాక నేను దేవుణ్ణి కాదు. ఎక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడు? ఈ పని చేసి ఈ పని వల్ల 10 మందికి ఉపయోగపడే విధానాన్ని చెప్పడానికి నన్ను పంపించాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసిచ్చారా? రాసిచ్చడం కాదు కదా. ఇప్పుడు ఒక విధానంలో మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదుగా. ఇప్పుడు మీరు రాసిస్తాడంటే ఇప్పుడు భగవంతుడు మీరే యాంకర్ శివ గారు ఎందుకు అవ్వాలి? యాంకర్ శివ గారు మీరే ఎందుకు అవ్వాలి? యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా విధానం అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్టులో నేను 10 మందికి ఉపయోగపడడానికి, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న ఎలా చేస్తున్నారో దానిలో ఉపయోగపడే విధానం తెలుసుకొని ఇంకొక 10 మందికి జ్యోతిష్ శాస్త్రం జ్యోతి వెలుగు చూపిస్తుంది. ఈ వెలుగు చూపించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానేమో, ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరా చూసుకొని? చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా? ఇప్పుడు మీకు అంటే ఎలాంటి నార్మల్గా పక్క వాళ్ళు చెయ్యి చూసి లేకపోతే జాతకం ఏం చెప్తారు నార్మల్గా? జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే 12 భావాలు ఉంటాయి. నీకు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఉన్న భావాలన్నీ కూడా దానిలో చెప్తుంది. నీ జాతకంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుంది, ఏ సంవత్సరం నీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ సంవత్సరం ఇబ్బంది కలిగిస్తుంది, ఏ సంవత్సరంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సంవత్సరం నీకు భార్య వల్ల బాగుంటుంది, నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, తర్వాత నీకు సంతానం కలుగుతారా, నీకు ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తావా, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో కన్ఫామ్గా ఉన్నాయి. ఇవి తెలుసుకొని ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఒక సంవత్సరం బాగాలేదు అన్నాం, ఈ సంవత్సరం బాగాలేదు అన్నప్పుడు ఆగితే ఈ సంవత్సరం వల్ల స్ట్రెస్ పడతారేం కానీ ఫైనాన్షియల్గా లాస్ అవ్వరు కదా. కాబట్టి ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది. అంతేకాని నీ కర్మను రాస్తాను, నీ కర్మని మారుస్తాను అనేది ఎక్కడ చెప్పలేదు కూడా, చెప్పబడటం లేదు కూడా. అంటే నువ్వు పోయే మార్గంలో కొంత మార్గంలో ఇబ్బంది కలిగించే ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి జ్యోతిష్ శాస్త్రం పనికొస్తుంది. అది చేతులు కనిపిస్తాయా? 100% కనపడతాయి. ఎందుకు కనపడతాయి? చేతిలో రేఖలు లేవా? ఇవి రేఖలు మారుతూనే ఉంటాయి కదా. అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఈ రేఖలు ఇవన్నీ మన చిన్నప్పుడు మనం ఇలా ఉండడం, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అవును, మీరు అంత కరెక్ట్, ఇలా ఉంటే ఏర్పడిన గీతలు ఇవి. అవును, ఇవి అదే కాకుండా మనకి ఏజ్ పెరుగుతున్న టైంలో మన స్కిన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇవి కూడా వచ్చేసి కొన్ని ఇవి అవుతూ ఉంటాయి తప్ప ఇందులోని ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? ఎస్, మంచి మాట అండి. ఎందుకనంటే ఇది చూశారన్నారు మీరు అన్నట్టు, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా మనం పుడుతుంటాం, ఇలా రేఖలు ఏర్పడుతుంటాయి. ఈ రేఖలు తీసుకొని వెళ్ళి ఈ రోజు కూడా ఆ రేఖలు అలానే ఉండట్లేదు లేదు కదా, మారుతున్నాయి కదా. మీరు అన్నట్టు చర్మం మారుతున్నాయి. ఈ మారేటప్పుడు కొన్ని రేఖల ఫామ్నెస్ వల్ల మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇది సాముద్రిక శాస్త్రం అని శాస్త్రం ఉందండి. ఈ శాస్త్రాన్ని తీసుకువెళ్ళి అమెరికన్ తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంలో ఆ శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చాడండి ఆయన. ఇప్పుడు మనం చెప్పట్లా, ఈ సాముద్రిక శాస్త్రం ఉంది. ఇప్పుడు దీనిలను పట్టుకుంటానంటే ఇప్పుడు మన వాదించే వ్యక్తికి మనం వాదించడానికైతే రెడీగానే ఉన్నాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా అసాముద్రికం ఉంది, ఇది ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎక్కడ రేఖల ఫామ్నెస్ ఉందో, ఎక్కడ ఏముందో. ఇంకోటి ఆయుర్వేద శాస్త్రంలో ఇది పట్టుకొని నీకు ఏ రోగం ఉందని ఎందుకు చెప్తున్నారు? మనకి నాడి పట్టుకొని ఎందుకు చెప్తున్నారు? నీకు చేతి మీద ఉన్న మరకలు బట్టి చిన్న ఘాట్స్ అండ్ చిన్న వైట్ కానీ ఇవన్నీ ఉంటే ఈ రోజు నీకు ఈ రోగం వస్తుంది, ఇది వస్తుందని ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నట్టు లేరు కదా. ఆకుపంచరాన్ని ఇక్కడ ఎందుకు పొడుస్తున్నారు? ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే ఇది ఉంటుందని ఎందుకు చెప్తున్నారు? అందరికి ఒకేలాగా ఉండాలిగా. మీరు అన్నట్టు చెయ్యి అందరికి ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళు చెయ్యి హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫామ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఫామ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇట్లా తల్లి గర్భాలు అందరూ ఒకేలాగా పుట్టాం కదా, ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా.
ఉండాలన్నప్పుడు అవును, మనుషులు ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అప్పుడు మీకు ఎందుకు అప్పుడు నేను అదే అంటున్నాను, అందరికి ఒకేలాగా ఉండాలి కదా. మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇట్లా పట్టుకొని పుట్టాను, నేను పుట్టినప్పుడు ఇలానే ఉండాలి కదా, అందరికి ఇలానే ఉండాలి, 3 రేఖలు ఉండాలి. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేం కదా, ఒకరు తెలుస్తారేమో లోపల చేతులు చేతులు తిరగడానికి లేదుగా, చేతులు తిరగడానికి లేదుగా. మన సిద్ధాంతం ప్రకారం చెప్తున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం లేదన్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో ఇట్లా పెట్టుకుని పుట్టడం వల్లనే మనకి రేఖల పాపనెస్ అయినాయి అని చెప్తున్నారు. అవును, ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు అందరికి ఒకేలాగా ఉండటం లేదు? ఒక్కొక్కళ్ళు వేళ్ళు ఎందుకు పొడుకుంటున్నాయి, ఒక్కొక్కళ్ళు ఏళ్ళు పొట్టిగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్కళ్ళు గ్రహాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రహాలు తక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి? అందరు సమానంగా ఉండాలి కదా. జీన్స్ ఎస్, మీరు జీన్స్ అన్నారు. ఒకడు కోటీశ్వరుడు ఎందుకు అవుతున్నాడు, ఒకడు బిచ్చాధికారి ఎందుకు అవుతున్నాడు? కోటీశ్వరుడు పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడిగా పుట్టపోయినా కూడా కోటీశ్వరుడు అయిన వాళ్ళు చాలా మంది లేరా? అంటే సొసైటీలో అందరూ కోటీశ్వరులుగా పుట్టారు. వాళ్ళ ఐడియా యోగం, కర్మ, యోగం, జాతకం అది చూపిస్తుంది అంటున్నా నేను. అవి చూపించకుండా ఎలా ఉంటుంది? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉండదు అనుకుంటారు? మరి చేతులు లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఎస్, చేతులు లేని పరిస్థితి అన్నారు. ఒక శాస్త్రాన్ని ఇప్పుడు చేతులు లేవు, ఓకే, వాడి తల ఉందిగా, తలల్లో చెప్తారా? అంగ సాముద్రికం ఉంది కదా, తలల్లో గీతలు లేవు కదా, మన తలలో గీతలు ఉండవు. మొహం కనపడుతుంది కదా, రేఖలు ఉన్నాయి కదా, ఇట్లా చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ రేఖలు కనపడుతున్నాయి కదా. అవును, ఇలా పెట్టాల్సి వస్తుంది కదా, ఇలా పెట్టాల్సి, ఇక్కడైతే మనం రేఖలు పెట్టాల్సిన అవసరం. అవును, ఇట్లా మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. చిన్న రేఖలు కనపడాలి కదా, ఈ సూక్ష్మ రేఖలు ఉంటాయి, అంతర్గత రేఖలు ఉంటాయి, ఇవన్నీ రేఖలు ఉన్నాయి. 1930లోనే మనకు సూర్య సాముద్రికం అని శాస్త్రం రాశారండి. 1930లోనే, మనం పుట్టక ముందే రాశారు ఇది. మన పుట్టక ముందే సాముద్రిక శాస్త్రం అని ఉంది. వాళ్ళు రాశారు కాబట్టి మీకు తెలిసింది. వాళ్ళు రాశారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎవరు చూసి వచ్చారు? అందరు చూసి వచ్చావా? అది రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరే ఎందుకు మాట్లాడతారు, మిగిలిన యాంకర్స్ ఎందుకు మాట్లాడలేకపోతారు? మీరు మాట్లాడితేనే హ్యాపీనెస్ ఎందుకు అనిపిస్తుంది అంటే, క్వశ్చన్ అనేది ఎందుకు గుచ్చుకుంటుందంటే, జనాలు ఆ డౌట్లు అడుగుతున్నారు కాబట్టి, జనాలకు ఉన్న డౌట్స్ అడుగుతున్నారు, క్లారిటీ అడగడానికి ప్రయత్నిస్తున్నారు, సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకొకళ్ళు ఎందుకు అడగట్లేదు అంటున్నాను నేను. కొన్ని వందల మంది ఉన్నారు, అందరికి ఎందుకు రావట్లేదు, మీకు ఒక్కరికి ఎందుకు వస్తుందంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం కాదు, యోగం. మీరు మాట్లాడుతున్న విధానం, మీరు చెప్తున్న విధానంలో మీ యోగం గట్టిగా ఉంది కాబట్టి మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. అదే లేనోళ్ళు నా ఎదురు కూర్చోబెట్టి ఇంకో యాంకర్ కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడేసి అది కాదమ్మా ఇదన్నా అనుకోని ఆగుతారు కదా. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఆగట్లేదు? సబ్జెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను అంత గట్టిగా మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ నాకు తెలియలేదు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ అవునండి వెళ్ళాలి. అంటే లైక్ గట్టిగా మాట్లాడినంత మాత్రం సబ్జెక్ట్ ఉన్నది అని అనుకోవడం కూడా తప్పు కదా. గట్టిగా మాట్లాడు, దాని మీద కరెక్ట్గా మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. లేనప్పుడు నేను భయపడుతూ కూర్చోవాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, దొంగతనం చేసామని నేను చేయలేదు అని చాలా గట్టిగా మాట్లాడతారు. అలాగే దొంగతనం చేయలేనట్టు కాదు కదా, మనోడు దొంగే కదా. ఎస్, మంచి మాట. దొంగతనం చేసినోడు దొంగని గట్టిగా మాట్లాడినంతసేపు, మాట్లాడడం కాదు, మాట్లాడినంతసేపు అయినా కూడా వాడిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు చూస్తుంటారు కదా. పోలీసులు పట్టుకున్న తర్వాత వాడు దొంగని ఎట్లా నిర్ధారిస్తారంటారు? కళ్ళల్లో చూస్తుంటాం మనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీ కళ్ళల్లో చూసి నేను మాట్లాడుతున్నాను. కళ్ళల్లో చూస్తున్నా అంటే నేను బెదిరిగా ఉన్నానా, కరెక్ట్గా చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నానా, నా కళ్ళల్లో కనపడుతుంటుందిగా. కళ్ళలో కనపడుతుంటుంది కదా. నా మాటలు ఎక్కడన్నా మీకు స్పష్టంగా దొంగతనం చేసినోడు ఎంత గట్టిగా మాట్లాడినా ఇక్కడి నుంచి లోపల నుంచి భయం వస్తుంటుంది కదా, భయం కనుక్కుంటుంటారు కదా. అందుకే పోలీసులు ఎక్కువగా వాడితో మాట్లాడేటప్పుడు కంపల్సరీగా వాడిని ఎంత గట్టిగా మాట్లాడినా సబ్జెక్టుగా లేకపోతే పట్టుకుంటారు కదా. ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు మీరు తలరాతలు చూసి చెప్పగలను అని అంటున్నారు. నా దగ్గర ఏం కనపడుతుంది, ఏమైనా ఉన్నాయా, నాకేమైనా చెప్పగలరా మీరు? ఎందుకు చెప్పలేం, చెప్పండి. సరే, మీరు ఏ సంవత్సరాలు పుట్టారు నాకు ఒకసారి చెప్తారా? 96లో పుట్టారు. ఏ విషయం మాట్లాడుకుందాం మన ఇద్దరం? సరే, మీ హ్యాండ్లో ఏముందో నాకు తెలియదు, మీ ఫేస్ నేను చూస్తున్నాను, మీ ఫేస్ చూసి నేను మాట్లాడతాను. కొన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే అది సబ్జెక్టు కాబట్టి నిరూపణ చేయడానికి, అంటే నిరూపణ మీన్స్ నేను నిరూపణ చేయడానికి గొప్పవాడిని కాదు, బట్ ఆ సబ్జెక్ట్ మనం చెప్పుకోవడానికి, నమ్మకం కలిగించడానికి. ఇప్పుడు మీరు జరగబోయేది చెప్తున్నారా, లేకపోతే ఆల్రెడీ జరిగిపోయిందే చెబుతాం. జరగబోయేది ఎందుకు, జరగబోయేది రేపు ఎప్పుడో జరుగుతుంది, అప్పుడు నేను ఉంటాను మీరు ఉంటారో అది వేరే విషయం. ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరిగింది, ఎల్లుండి ఏం జరుగుతుందో జ్యోతిశాస్త్రం చెప్తుంది. మీకు ఏ విషయం గురించి కావాలి? ఉద్యోగపర విషయాలు. ఏ సంవత్సరం పుట్టి అన్నారు మీరు? 96 నెలండి? మే 5th month. 2025 మార్చి తర్వాత మీ ప్రొఫెషన్ పరంగా మారిందండి, కొంత చేంజెస్ వచ్చింది. 2025 నవంబర్ తర్వాత నుంచి గ్రోతింగ్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఫైనాన్షియల్ కొంచెం గ్రోతింగ్ వచ్చింది. 26 మే తర్వాత నుంచి బాగుంది. 26 మే నుంచి బాగుంది. ఇప్పుడు ఈ మే అయిపోతే బాగుంటుంది. బాగుంది. ఈ మధ్యలో నాకు బాగోదు.
ఆల్రెడీ బాగాలేదని కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్గా మీరు అనుకున్న గ్రోతింగ్ 26 మే తర్వాత ఉందండి అంటాను. ఇప్పుడు బాగాలేదని నేను ఎక్కడ మాట్లాడలే. అదే అదే మీకు చేంజెస్ 25 మార్చి తర్వాత వస్తుంది, ఇది క్లియర్. ఓకే 25 మార్చి తర్వాత వస్తుంది మీకు. 25 అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి పేరు ప్రతిష్టలు కొంచెం నేమ్ అండ్ ఫేమ్, అంటే అంత ముందు లేవని నేను అంటలేదు. అక్కడి నుంచి వచ్చే పేరు ప్రతిష్టలు కొంత బెటర్మెంట్, ఫైనాన్షియల్గా మీరు అనుకున్నంత స్థానం కానీ మీరు అనుకున్నంత డెవలప్మెంట్ కానీ 26 మే తర్వాత బాగుందండి అంటాను. ఒకవేళ అప్పుడు నాకు అవ్వకపోతే మాట్లాడదాం, ఇప్పుడు రికార్డెడ్ ఉంది కదా, అదే మాట్లాడదాం. ఓకే ప్లస్ ఇంకోటి కూడా మీరు అడిగారు కదా, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. 25 అక్టోబర్ నుంచి కొత్తగా ప్రొఫెషన్ కానీ ఏదన్నా సైడ్ ఏదన్నా చేద్దామని ఫీలింగ్ ఉన్నా 26 మే తర్వాత స్టార్ట్ అవుతుందండి. 26 మే తర్వాత స్టార్ట్ అవుతుంది. అవును. ఓకే చూస్తాం. అండ్ ఇంకొకటి మీరు తల రాతలను చూసి చెప్తాను. ఇప్పుడు ఫేస్ చూసే చెప్పాను నేను. కళ్ళు మూసుకుని చెప్పారు, కళ్ళు మూసుకుని ఆలోచించారు. మీది నా కళ్ళగల్లా కనపడాలి కదా, నా కళ్ళల్లో కనపడాలి కదా. అంటే నేను నార్మల్గా ఇదేని కాదు, బేసిక్గా జనరల్గా జరిగే సిచ్యువేషన్. ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఒక జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నా జాతకం కానీ నా చెయ్యి కానీ చూపిస్తే ఒకటి చెప్తారు. అంటే ఇంకొక జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం డిఫరెంట్గా చెప్తారు. అంటే ఏంటి, ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అలాగా? ఆయన మంచి నేను ఇదే అంటారు, మీరు అదే అంటారు, ఇంకొకరు అదే అంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన రాత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడతాయా? ఎస్, మంచి మాట అండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక జాతకాన్ని తీసాం, ఒక జాతకాన్ని చెప్పేటప్పుడు నేను చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు శివగారి జాతకం చూస్తున్నాను, శివగారి జాతకంలో ఎక్కడ ఏముంది అనేది క్లియర్గా తెలుసుకోవడానికి నాకు వచ్చిన అవగాహన, నాకు వచ్చిన సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీ ఫేస్ చూస్తున్నాను, మీ ఫేస్ని ఎంతసేపు చూస్తాను? ఒక 20 మినిట్స్, ఒక 1 అవర్, 2 అవర్స్ బాగా మన ఇద్దరు ఎదురు కూర్చుంటే. ఈ 1 అవర్ నేను చూసే విధానం వేరుగా ఉంటుంది. నేను చూసే విధానంలో మీ ఆర్థిక విషయాన్ని ఇందాక చెప్పాను, దాదాపు 12 భావాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంలో వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు పెళ్లి గురించి బాగా చెప్తుంటారు, ఒక్కొక్కళ్ళు వచ్చేసి వైవాహిషంలో నీకు ఎంతమంది లవర్స్ వస్తారు, సమ్ ఎక్స్ ఇలాంటి కొంతమంది చెప్తుంటారు. అంటే అవతల వ్యక్తి యొక్క అవగాహన బట్టి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే అవగాహనతో కాకుండా ఆ సబ్జెక్టుగా చూసుకోగలిగితే, ఆ సబ్జెక్టుతో పాటు అందరు సబ్జెక్ట్ చదువుకుంటాం. ఈరోజు ఎంఏ ఉంది, జ్యోతిష్యం ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ అందరూ చదువుతున్నాం. ఈ అందరు చదువుతున్నా కూడా కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు వాక్ శుద్ధి కూడా ఉండాలి. నేను చెప్పిన దానికి వాక్ శుద్ధి ఉండాలి. ఈ వాక్ శుద్ధి లేనప్పుడు మనం ఏం చెప్పినా వేస్ట్ కదా. ఇప్పుడు శాస్త్రంలో 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. అది ఎవరు చెప్పినా మారవు, ఎవరు చెప్పినా మారవు. చూసే విధానం బట్టి మారుతుంది. ఈ విధానంలో ఎక్కడెక్కడ ఏం మారుతుంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత మన జాతకంలో అక్కడ ఉన్న గ్రహస్థితులు బట్టి అక్కడ నువ్వు వచ్చిన టైం బట్టి అక్కడ నీ ఫేస్ బట్టి ఇక్కడ నేను దాదాపుగా 12 రకాలు చూస్తాను నేను. ఓకే, ఎందుకు ఎవ్రీథింగ్ మీరు చెప్పగలరు, చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఈ 12 భావాలు చూడడానికి ఒక మనిషి క్యాలిక్యులేటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఆలోచించుకొని దాన్ని బట్టి నేను రిజల్ట్ ఇస్తుంటాను. ఒక వ్యక్తి ఎందుకు ఇవ్వడం లేదు, ఒక వ్యక్తికి మీకు ఎందుకు సమాధానం కరెక్ట్గా లేదండి అంటే 100%. ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా నాకు గ్రహస్థితి మారితే నాకు కూడా ఇబ్బంది పడ్డ టైం, దరిద్ర టైం ఉందనుకోండి, మీతో మాట్లాడేటప్పుడు నాకు కూడా నెగటివ్ వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ క్లియర్గా చదువుకొని ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళ తన జాతకంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చూసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఫాలో అయ్యే విధానం బట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది చెప్పినా కూడా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంతిమంగా తీసుకొచ్చి చెప్పేది ఒకటే పాయింట్. అవును, అదే అంటే లైక్ కొందరు మాటలు వింటుంటే ఏదో బట్టి పట్టినట్టు ఉంటుంది అనమాట. అవును, ఎందుకంటే అంటే ఎవరి లైఫ్లో అయినా జరిగే సిచ్యువేషన్స్ అవే. అవును, వాటినే చెప్పేస్తూ ఉంటారు. అవును, ఏదో గుడ్లో మేడ ఏదో అంటారు కదా, గుడ్లో మెల్ల, మీరు అంత కరెక్టే, అలా చెప్పేస్తూ ఉంటారు. అవును, అంటే నేను మ్యాక్స్ అందరు నాకు తెలిసి అలాగే చెప్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇంత స్పెషల్ పవర్స్ అంటూ ఏం లేవని నేను అనుకుంటున్నా. ఎస్, మంచి మాట అన్నారు. ఇదివరకు రోజుల్లో మనకి చాలా ఒక 1980s ముందు మనకు జాతకాలు జ్యోతిష్యాలు ఉన్నాయా? 90s దాకా కూడా లేవు పెద్దగా. 90 సంవత్సరం దాకా కూడా 90 సంవత్సరం దాకా కూడా లేవు. 90 సంవత్సరం దాకా జాతకాలు చెప్పలేదా, జాతకాలు రాయలేదా, రాజులు ఉన్నప్పుడు జాతకాలు రాయలేదా? ఉన్నాయి కదా. దానికి సంబంధించేంత వరకు కూడా ఒక జ్యోతిష్యుడు కానీ ఒక పంచాంగకర్త కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఒక రాజు వచ్చి అతన్ని పోషించేవాళ్ళు, రాజ్యానికి సంబంధించినంత వరకు పోషించి అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి ఎలా అయ్యాడంటే నీ దగ్గరకు నేను వస్తే నా అగ్గకి ఏమిస్తావు,
నా దగ్గరకు నువ్వు వస్తే నీ దగ్గర ఏం తీసుకోగలుగుతాను ఆలోచన ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్ మనిషి యొక్క జీవితంలో అన్ని మారుతూ వెళ్తుంటాయి. ఇప్పుడు నేను మీ దగ్గర మీరు అన్నారు ఇందాక గట్టిగా చెప్తున్నారా ఇదే చెబుతున్నారా 4 పాయింట్లు 6 పాయింట్లు వచ్చేసి 6 పాయింట్లే చెబుతాం. దాదాపు 12 భావాలు ఉన్నాయి. 12 భావాల్లోనే కొత్తగా ఏం రావు. ఏ మనిషికైనా జైలుకి వెళ్తాడా, ఏ మనిషికైనా శత్రుభావం ఉందా, ఏ మనిషికైనా చనిపోతాడా, ఏ మనిషికి ఇవే ఉంటాయి. కొత్తగా ఎక్కడ ఎవరి జాతకంలో రాదు. కానీ జాతకంలో రాదు అన్నది దానికన్నా కూడా ఇక్కడ మనం చదివే విధానం అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎక్కడ ఏముంది, ఆ భావాలకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇవి చూసుకొని దాని సమాధానంగా మనం చెప్తూ వెళితే అవతల వ్యక్తికి ఉపయోగపడే గ్రహాలు అంటే ఇప్పుడు బాగలేదు, ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటే బాగలేదు గంభీరాలు బతుకుతాను, ఏమండి మీకు బాగలేదు మీకు ఇబ్బంది పడతాను మీరు ఇబ్బంది పడతానంటే ఏడ ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే మీ జాతకంలో కష్టం నష్టం అనేది మీకు తెలుసు, లాభం ఉందా లేదా అనేది నాకు తెలుసు. కష్ట నష్టాలు అనేది మీరు పడుతున్నప్పుడు ఆ కష్ట నష్టాలన్నీ నేను ఒక రకంగా చెప్తాను అంటే మీకు జరగబోయే దానిలో బాగా ఉందండి అని. ఇప్పుడు బాగలేదు కాబట్టి బాగలేదని చెప్తుంటాను. బాగలేదని చెప్పడానికి ఇష్టపడకుండా నీకు ఎలా అవుతుంది ఇలా అవుతుంది ఈ కార్యక్రమం చేసుకుంటూ అవుతుంది అని చెప్తుంటాం మనం. అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్కళ్ళు వెళ్తుంటారు. ఇది ఎక్కడ ఎవరు మారుస్తారా అంటే మార్చడానికి ఎవరికి తరం కాదు. ఈ పూజ చేసుకుంటే మారుద్దని చెప్పడానికి తరం కాదు, ఇది తప్పు. గురుగారు మీరు లైక్ మెడలోనే అవి రుద్రాక్షలు వేసుకున్నారు కదా? అవునండి. అంటే స్వామిలు అంటే వేసుకోవాలా, గురూజీలు అంటే? అది వేసుకోవడం కాదు. ఇప్పుడు నాకు రుద్రాక్షలు వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. రుద్రాక్ష వేసుకుంటేనే స్వామీజీ అనుకోవడానికి లేదు. నేను ఇదివరకు చాలా బొట్లు పెట్టేవాడిని, ఇప్పుడు బొట్టు కూడా పెట్టడం చిన్నది తగ్గిస్తాను. అంటే ఇది పెట్టుకుంటేనే జరుగుతుంది, ఈ పెట్టుకుంటేనే కరెక్ట్ అనే పద్ధతి ఉందా అంటే ఎందుకనంటే చందనం అనేది ఇక్కడ మనం పూసుకోవడం వల్ల శివుడికి సంబంధించినంతవరకు కూడా ఒక ఈబూదిని పూసుకోవడం వల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. అంత మాత్రాన్ని పూసుకుంటాం కదా, నేను పూసుకుంటాను పొద్దున పూట పెట్టుకుంటాను, హ్యాపీగా చేసుకుంటాను. రుద్రాక్ష అనేది శక్తివంతమైనది. ఇది ఎట్లా వస్తుందంటే మనకు చెట్టు నుండి నేచర్లో వచ్చింది, ఈ నేచర్లో వచ్చిన శక్తి కలిగింది కాబట్టి ఇది వేసుకోవడం వల్ల నాకు మనశ్శాంతి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాల దృష్టి, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు నా మొహం చూస్తున్నారు రుద్రాక్షలు చూశారు అంటే రుద్రాక్షలు అనేది ఆకర్షించబడి కొన్ని దిష్టి దోషాలు కూడా తగ్గుతాయి ఉద్దేశంతో కూడా అనుకోవచ్చు. కానీ రుద్రాక్ష ఏంటంటే శక్తి ఇస్తుంది, మానసికమైన సంతృప్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్నా కూడా ఇక్కడికే వెళ్ళిపోతావు అని చూపిస్తుంటాను. అంటే మీకు సంతృప్తి లేదంటారా? సంతృప్తి ఉంది కాబట్టి రుద్రాక్ష తిరుగుతున్నా. అంటే అది అంటే మనకి సంతృప్తి కానీ లేకపోతే మనకి మనశ్శాంతి లేకపోవడం వల్ల అంటే మనశ్శాంతి ఇస్తుంది కదా రుద్రాక్ష. ఇప్పుడు మరి మనకి మనశ్శాంతి లేక రుద్రాక్ష వేసుకొని మనశ్శాంతి కోసం వేసుకున్నారు. మంచి మాట అండి. మనశ్శాంతి అని కాదు, ఇక్కడ మీరున్నారు, మీరు దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నారు, మీ యొక్క ఎనర్జీ అంతా నేను తీసుకుంటున్నాను, నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా నేను తీసుకుంటున్నాను. మీరు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుంది, కొంతమందితో మనం మాట్లాడామనుకోండి చిరాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇబ్బంది అనేది మనం తప్పించుకోవడానికి ఏ మార్గం చూడాలి? మీరేం చేస్తుంటారు మీరు చెప్పండి, నేను చెప్తాను తర్వాత ఒక్క నిమిషం. పక్కలతో ఇది చేసి స్కిప్ చేసేస్తారు, మాట్లాడండి, సైలెంట్ ఉంటారు, లేదా కాఫీ తాగుతారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు. నేనేం చేస్తాను, మీతో మాట్లాడి నాకు నెగిటివ్ వస్తుంది, బాగా శక్తి వస్తుంది. నాకు శక్తి ఇచ్చి కలిగిన శక్తి రుద్రాక్షకు ఉంది, ఈ రుద్రాక్షకు ఉంది. ఈ రుద్రాక్ష ఎనర్జీ ఇస్తూ ఉంటుంది నాకు. నేనేంటంటే పద్దాకలు మీరు సిప్ చేసినట్టు నేను చేయలేను కదా. ఇప్పుడు ఏదో బాధలో వచ్చాడు, ఏదో నెగిటివ్లో ఒక అతను వచ్చాడు, అతను చెప్పే ఒక అర్ధగంట కానీ 10 నిమిషాలు కానీ వినాలి. అతను వచ్చిన అరసెకండ్లో నాకు తెలుస్తుంది. భగవంతుడు నాకు ఆ విధానం ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకొని ఆ అర్ధగంట కానీ 10 నిమిషాలు కానీ వినాలంటే నాకు శక్తి ఎంత కావాలి? తట్టుకోలేను అవతల శక్తి. ఆ తట్టుకోలేనప్పుడు సంతృప్తి కోసాన్ని కాదు, ఆ శక్తి మనలో ఏదో ఇవ్వాలి. నేను కూడా మనిషినే కదా. కాబట్టి మనిషిగా ఉన్నప్పుడు కామన్గా నాకు వచ్చే కర్మలు నాకు వచ్చే ఇబ్బందుల నుంచి కొంత తగ్గించడానికి నాలో శక్తి పెంచుకోండి, నేను ఒక శక్తిని ఏదో తయారు చేసుకోవాలి. అదే రుద్రాక్ష అనుకోండి. ఎందుకు నార్మల్ పంచి ఈ డ్రెస్ ఎందుకు, ఈ వేర్ ఆ డ్రెస్సింగ్ వేర్ అది ఎందుకు? అండి మంచి మాట. ఎందుకనంటే మనకి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మనిషి ఇలానే ఉంటే ఇది కరెక్ట్ అనే సిద్ధాంతంలో ఉన్నారు జనాలు. ఇప్పుడు పండితుడు అన్నాం, పండితుడు అంటే పంచా చొక్కా వేసుకొని తిరగాలి, ప్యాంట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఏంటంటే మీరు డ్రెస్ ఎందుకు వేసారండి అని అడుగుతారు. ఎందుకని? ఇక్కడ విధానం అంటే సాంప్రదాయంగా మనం ఏదైతే ఉంటామో అవతల వ్యక్తి యొక్క ఆకర్షణ కానీ అవతల వ్యక్తి కూర్చో విధానం కానీ అక్కడ మనకిచ్చేది ఈ విధానం. నేను జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే అవతల ఒప్పుకోడు. అంటే వేరే మనిషి నార్మల్ నేను కూడా ఇలానే
సేమ్ ఒక పంచి కట్టుకొని ఇది వేసుకొని ఒక బొట్టు పెట్టుకుని ఒక రుద్రాక్షమాల వేసుకుంటే వేసుకోండి, తప్పే ఉంది, వేసుకోమని చెబుతుంది. మన ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇలానే నువ్వు కూడా నువ్వు స్వామివేమో, నువ్వు ఒక గురువేమో అని అనేసుకోనండి, మంచిదే కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఎవడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని వాడు విభూది కట్టుకొని రుద్రాష్టమాల వేసుకొని కూర్చుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాశీలో కానీ చాలా ప్లేసుల్లో. అంటే వాళ్ళందరూ కూడా వేసుకోగలని వస్తుందా? ఇది సాంప్రదాయం అంది, మన సాంప్రదాయం కోసం వేసుకున్నారు. పంచే కదా, పంచమన సాంప్రదాయం. మన షర్టు సాంప్రదాయం. అసలు మన షర్ట్లు కూడా లేవులేండి ఇప్పుడు దాకా. షర్ట్లు ఇప్పుడు షర్టు తెచ్చుకున్నాం మనం. షర్ట్ లేదు కదా మనకి ఫస్ట్ నుంచి కూడా. మగవారి షర్ట్లు ఉండవు, ధోతి ఉంటుంది, పైన ఏదో కండ వేసుకొని వెళ్ళిపోతుంటారు అంతే. ఇప్పుడు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను. నన్ను గురూజీ అనుకుంటారని కదా. ఇప్పుడు ఈ షర్ట్ తీసేసాను చండాలంగా ఉంటుంది కదా, జనాలందరి ముందు కనపడాలి. నేను ఒక రకంగా వెరైటీగా పోతే నన్ను వెరైటీగా చూస్తుంటారు కదా, ఆ వెరైటీలు వద్దనుకొని ఇలా ఉన్నాను. కాబట్టి ఈ విధానాల్లో ఉన్నాను తప్పితే దానికి వచ్చిన మార్పే లేదు. ఓకే, అంటే లైక్ నార్మల్ ఇలానే కాదు, స్వామీజీలు అనగానే ఆరెంజ్ కానీ ఇది కానీ ఎందుకు ఆ కలర్ ఏమైనా పర్టికులర్గా ఉంటుంది? ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏం చేస్తా అంటే మానసికమైన సంతృప్తి ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అవతల వెతికి చూడంలోనే మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని కలర్స్ చూడంలోనే కొంచెం పీస్ఫుల్ వస్తుంది. వైట్ చాలా పీస్ఫుల్ వస్తుంది. తర్వాత ఎల్లో ఒకటి కాస్త ప్రశాంతత వస్తుంది. ఆరెంజ్ కూడా ప్రశాంతత వస్తాయి. మనకి ఈ యొక్క కరెక్ట్ హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే నువ్వు వేసుకునే పంచెలు, నువ్వు వేసుకునే విధానంలో కంపల్సరిగా మనిషికి స్వాంతం రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అనుకోండి, స్వాంతం ఉండాలి. స్వాంతం లేనప్పుడు మనం ఎంత మాట్లాడిన ఉపయోగం ఉంది? అంటే ఒక మనిషిని మనం మాట్లాడుతున్నాం అంటే ఆ డ్రెస్ కానీ అదే అని కూడా. నేను జిగర్ షర్ట్స్ వేసుకొని వచ్చాను, కూర్చున్నాను, మీరు నన్ను చూస్తారా? ఎంతసేపు 2 నిమిషాలు చూడంగా మన కళ్ళు ఒప్పుకో, మన మైండ్ ఒప్పుకోదు. ఏంటి షర్ట్ ఏంది, ఇదేంటి, ఇదేంటి. అదే మనం పీస్ఫుల్గా వేసుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి, రైట్ గురుగారు చెప్పండి, గురుగారు నన్ను ఎందుకు అన్నారు అంటే షర్ట్ వేసుకోగలను గురుగారు అన్నారు మీరు కాదు కదా. విధానం గురువు అనేది ఎందుకంటామంటే ఒక విధానం, ఒక గురువుగా చెప్పేటప్పుడు అవతల మనిషికి మనం ఏం చేయగలుగుతున్నాడో, అవతల వ్యక్తికి ఎంత ఉపయోగపడుతున్నాడు అనేవాడు గురువు. అంటే కనపడ్డోడల్లా గురువు కాదు. ఇందాక చెప్పారు మీరు గురూజీ ఎందుకు అయ్యారండి అని. గురూజీ అంటే ఏంటంటే నేను చెప్పే విధానంలో, నేను నడిచే విధానంలో అవతల వ్యక్తికి నేను ఏం చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి నేను ఏ ప్లస్ చేయగలుగుతున్నాను, మైనస్ చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి ఏ విధానంలో వెళ్ళగలుగుతున్నా బోధిస్తున్నాను కాబట్టి గురూజీనే. అంటే మిమ్మల్ని అన్న గురువు అని పిలవకూడదా? పిలుచుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడి దగ్గర పోతున్నాడు, ఒక్కొక్కళ్ళు నాకు తండ్రి అంటున్నాడు, ఒక్కొక్కళ్ళకి వచ్చేసరికి తండ్రి అని బోధిస్తాడు. ఒక స్త్రీ నా భర్త అని బోధించిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి లేరా? చాలా మంది ఉన్నారు. అంటే చూసే విధానం బట్టి ఇప్పుడు నన్ను మీరు అలింగనం చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అలింగనం చేసేటప్పుడు మీరు చేసే విధానం బట్టి నేను చూసే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నేను కాదు మీరు కాదు అనుకుంటే కాదు. ఇక్కడ బ్రో అనడం అనేది వేరు. ఇంకోటి అనొచ్చు, ఒరే కూడా అనొచ్చు, అరే అనొచ్చు. ఇది కామన్గా ఒక మనిషికి వచ్చే రిలేషన్షిప్తో వచ్చేది ఏర్పడేది. ఒక భావనతో. ఇప్పుడు మీరున్నారు శివగారు అంటున్నాను నేను, మీరు నాకన్నా చిన్నవారు, నేను శివగారు అని మీరు మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నా పొజిషన్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ నాది కూడా అంతే. అంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒరే ఎందుకు అనకూడదు? అంటే నేను మనిషిని కదా అంటారు కదా, అనాలిగా. అనకపోతే నేను మనిషిని కాదు కదా. ఇప్పుడు అనాలి కదా. ఇప్పుడు నన్ను మా అమ్మ ఒరే అంటది, తప్పే ఉంది. నా తల్లి నన్ను ఒరే అందా? నా అన్న నన్ను తమ్ముడు అంటాడు, ఒరే తమ్ముడు అంటాడు, ఒరే అంటాడు, అబ్బాయి అంటారు. భార్య ఎవండి అంటది, భార్య ఎవండి అంటది, కాకపోతే ఒరే అని కూడా అంటది. తప్పే ఉంది. అనకూడదు. రూల్ వద్దా? కొడతారా మీ భార్య? ఎవరు? మిమ్మల్ని కొట్టించుకోవచ్చు. అంటే కొట్టకుండా మనుషులు కాకుండా ఉంటావా? అంటే కొట్టవచ్చు, కొట్టకపోవచ్చు, భార్య కొట్టచ్చు, తల్లి. ఇవి అందరు కొట్టకుండా ఎవరు వచ్చారండి? అందరు కొత్తగానే వచ్చావా? కాబట్టి భార్య కొట్టిద్దా, తల్లి కొట్టిద్దా, తండ్రి కొడతారని కొట్టకుండా ఎవరు రాం కదా. కాబట్టి ఆ విధానంలో మనం కూడా ఉన్నాము అని చెప్తాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇందాక ఒక పాయింట్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా చెప్పగలరా? చెప్పొచ్చండి. ఎలా? అష్టసాముద్రికలో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ అష్టమ స్థానాన్ని చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైంలో 8వ స్థానము, 12వ స్థానము, 1వ స్థానం చూసుకుంటే చెప్పచ్చు. ఓకే, చెప్పచ్చు. ఎవరిదాన్ని చూసారా మీరు? చాలా చూశాను. బట్ అవి చెప్పడం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విరుద్ధమా? ఎందుకు? ఒక మనిషి చచ్చిపోతాడు అనేది భగవంతుడు లాస్ట్కి వచ్చేలాగా ఎవరైనా పుట్టినోడు చావుకు తప్పదు. ఇది కామన్గా భయపడాల్సిన విషయం. ఎందుకంటే నువ్వు పుట్టావంటే రేపు చచ్చిపోవడం కామను.
అవును. ఈ రెండింటిని మధ్యలో ఉన్నదే జీవితం. ఉమ్. ఇది 100% కన్ఫర్మ్. కానీ ఈ రెండింటిని చావని తెలుసుకున్న తర్వాత నీ జీవితం మీద ఉంటుందా? నువ్వేమైనా చేయగలుగుతావా? చేయలేవు. నీకు అది అది అవసరం లేదు కదా. నీ ఆయు పరిణామం 100% చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, కానీ అది దానివల్ల నీకేం ఉపయోగం ఉంది అంటున్నాను నేను. ఓకే, ఓకే. నువ్వు సొసైటీ చేయాల్సిన పనులు, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు, భగవంతుడు నిన్ను ఎందుకైతే పంపించాడో ఆ కార్యక్రమాలు చేయకుండా అడ్డు పెట్టేది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పరాదు, చెప్పకూడదు కూడా. ఓకే. అయినా జ్యోతిష్యం 50% రైట్ అంటారు కదా. 50 కాదండి, 75% రైట్ ఉంటుంది. అదేంటి 50 లేదండి, 75% రైట్. శాస్త్రాన్ని ప్రతిదీ అవగాహన చేసుకొని మాట్లాడగలిగిన వాడు ఎవడైతే ఉన్నారో అది 100% కూడా రైట్ ఉందండి. బట్ మనలో మనకు తప్పు. ఇప్పుడు నేను చూసే విధానం తప్పు ఉండొచ్చు, తర్వాత మీరు ఇచ్చిన టైం తప్పు ఉండొచ్చు, మీరు ఇచ్చిన టైం తప్పు ఉండొచ్చు, అలా మారుతుంటాయి. అది ఏదో ఒక్కొక్క కథ కూడా నేను అప్పుడు వినేవాడిని, లైక్ పేపర్లు, జ్యోతిష్యం పేపర్లు కొన్ని పోయాయని. అవును, అవి అది చాలా ఉంది. ఇప్పుడు నలందాలో చాలా పోయినాయి. తర్వాత మనకు శాస్త్రం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి. శాస్త్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నా కోసం, మీకోసం, ఇంకోటి కోసం కాదు. ఈ శాస్త్రాన్ని మనం బతికించడి, శాస్త్రాన్ని ముందుకు తీసుకువెళితే 10 మందికి ఉపయోగపడతారు. నేను నా ఒక్కడి కోసం ఇవాళ నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకోవడం కదా, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళి 10 మందికి ఉపయోగపడండి. ఇప్పుడు నా కోసం నేను తినడానికో, నేను బతకడానికో, లేకపోతే ఇంకోళ్ళు 10 మంది బతికించడానికో, 10 మంది నేను ఒక కారులో తిరగడానికో కాదు. ఈ శాస్త్రాన్ని మనం కాస్త బతికిస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉన్న టైంలో ఎందుకంటానంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. జ్యోతిష్ శాస్త్రాన్ని ఈరోజు ఎందుకు కావాలంటే మనకు పురాణాల్లో కానీ తర్వాత ఇప్పుడు ఉన్న సొసైటీలో కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇదివరకు మనకి దాదాపు మన ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా, వాడి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, తర్వాత ఏ విధమైన ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఇంట్లో 10 మందిని కూర్చొని వాడికి అరే ఏం కాదురా మేము ఉన్నాం అది అని చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఫ్యామిలీలు, ఒక భార్యాభర్త ఉంటున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు యుగోలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ విధానం వస్తుందో తెలియదు. ఈ విధానం వచ్చినప్పుడు ఎవరు కాపాడాలి వీళ్ళని? ఇంకోటి చెప్పుకుంటే ఈ సొసైటీలో వీళ్ళు బతకనిస్తున్నారా? ఇంకోటి చెప్పుకుంటే బతకనిస్తారా? బతకనేరు. కాబట్టి కంపల్సరీగా జ్యోతిష్యుడు అనేవాడు కావాలి. ఆ జ్యోతిష్యుడు వల్ల ఏమవుతుందంటే వాడి జీవితాన్ని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోటివేషన్ ఇస్తారా? 100% మోటివేషన్ కదండి. శాస్త్రం అంటే మోటివేషన్ కూడా పనిచేస్తుంది కదా. మరి మోటివేషన్ స్పీకర్లు ఉన్నారు కదా. మోటివేషన్ స్పీకర్లు ఎంతవరకు పనిచేస్తారు? నీ జీవితం ఏంటో చెప్పగలుగుతూ నీ జీవితాన్ని ముందుకు నడిపించగలిగి శాస్త్రం. మోటివేషన్ స్పీకర్ అంటే అది ఇదే చెప్తారు. వాళ్ళు చెప్పింది ఎంతసేపు వింటారు? అర్ధగంట సేపు వింటారా? అర్ధగంట తర్వాత మర్చిపోతాంగా. కానీ శాస్త్రంలో ప్రతి పాయింట్ నువ్వు ఇలా వెళ్ళి అని చూపించగలుగుతుంది. భయపెడతారు మీరు అలాంటి జాతకాలు చెప్పి? భయపెడుతున్నారు అంటే నాకు డబ్బు అవసరం అనుకుంటే నేను భయపిస్తానండి. నేను అదే చెప్తున్నాను. తినడానికి నాకు భగవంతుడు నాకు ఇద్దే చాలు అనుకున్నాను అనుకోండి, నేను తినేది ఇంత అనుకున్నాను అనుకోండి, నాకు చాలు. నేను భయపించాల్సిన అవసరం ఏముంది? ఇది శాస్త్రం నాయన, శాస్త్రానికి వెళ్ళు. ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది, జ్యోతిష్యం ఏం చెబుతుందంటే నువ్వు వెళ్ళే రూట్లో ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడో సాట నిన్ను ఒక దొంగ కొట్టాలని ఉంది, ఒక అతను నిన్ను కొట్టాలని ఉందండి, నీ జాతకం రాసి ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే నువ్వు అతను కొడతాడు, దొంగ కానీ ఎవరైనా సమ్యక్స్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కొట్టి నేను చంపుతాడు రా అని చెప్తుంది. నేనేమంటానంటే ఈ టైం బాగాలేదురా బాబు, నువ్వు వెళ్ళేటప్పుడు 100% అది వాడు కొట్టేది నిజమే, నిన్ను చావు కొట్టేది నిజమే, చచ్చిపోవడం కామన్. నేనేమంటానంటే వాడు 11 గంటలు కొడతాడు, అది రాసి ఉంది, నాకు అర్థమైంది. నేనేమంటానంటే 11:15కి నిన్ను పోయేటట్టు కాస్త నేను లేట్ చేసుకొని ఆయన అని చెప్తాను. నన్ను ఈ మధ్యన కొడతారా? ఎవరు నన్ను కొట్టేవాళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. అదే చెప్తానండి, అది కూడా చెప్తాను. అక్కడ సమస్య ఏంటంటే ఆ సమస్య అక్కడికి వచ్చేసరికి ఆ టైంని మార్చుకొని వెళ్తే వాడు కొట్టడం అనేది తగ్గిద్ది. వాడు కొట్టినా నువ్వు స్కిడ్ అవడమో లేదా కింద పడడం ఏదో జరుగుతుంది. అక్కడ నీకు సమస్య తగ్గిందా లేదా? హాస్పిటలేషన్కి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు బయటకు వస్తావు, అది కర్మ రాసి ఉంది. అవును, ఇప్పుడు 11 గంటలు కొట్టేవాడు మనం 12 గంటలకు వెళ్తే కొట్టడు కదా, ఇంకా వెళ్ళిపోతాడు. వాడు కొట్టకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడి మధ్యలో అక్కడ నీకు దెబ్బ తగలాలని రాసి ఉంది కాబట్టి ఎలా తగులుతుంది, ఎక్కడ తగిలిద్ది. ఇప్పుడు నువ్వు ఆడావుళ్ళు వాడు కొడతాడని ఇంకోటి ఎవడో ఫోన్ చేశాడు అమ్మటే, శివగారు మీరు ఆడిపోతే వాడు కొడతాడండి అని రెడీగా ఉన్నాడని అని చెప్పారు. మీరు ఏం చేశారు? బయట స్పీడ్ పెంచారు, జారింది. అప్పుడు దెబ్బ తగిలిందా లేదా? ఇక్కడ జ్యోతిశాస్త్రం ఇదే చెప్తుంది, జరుగుతుంది. కానీ ఆడ కొట్టి నువ్వు హాస్పిటల్లో 4 రోజులు ఉండాల్సిన చోట 2 రోజుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇది మేము ఇవ్వగలిగింది, ఇది జ్యోతిష్యుడిగా ఇవ్వగలిగింది. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు మిమ్మల్ని కొడతారని, మీరే కొట్టేటట్టున్నారు, మీరు ఇంకోటి కొడతారండి.
కాబట్టి మీరే కొట్టింటున్నారు కాబట్టి ఎవరు కొట్టలేండి, మీరే కష్టపడదు. ఎందుకంటే మాటలతో కొట్టగలిగిన సమర్థులు కాబట్టి మీరు, కాబట్టి చేతులతో ఎవరు కొట్టలేరండి. ఎందుకంటే మాటలతో కొట్టే సమర్థుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే చేతలతో కొట్టేవాడు 2 దెబ్బలే వేస్తాడు, మాటలతో కొట్టాడు అనుకోండి వాడు జీవితాంతం ఇబ్బంది పడాలి. కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి బాగుంది. మిమ్మల్ని వేణుస్వామి గారితో పోల్చారు. లైక్ ఆయన అంటే ఒప్పుకుంటూ ఉంటారు, లైక్ ఇలా మందు పెడతారు పూజల్లో, నాన్ వెజ్ పెడుతూ ఉంటారు, బలిస్తూ ఉంటారు, ఒరిజినల్ బ్లడ్తోనే పూజలు చేస్తారు అని చెప్తారు. ఆయనే డైరెక్ట్గా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లైక్ అలాంటి పూజలు మీరు చేస్తారా సార్? ఇది ఈరోజు ఉందని శివ గారు, ఈరోజు ఉంది కాదండి, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హెవీగా ఉంది. ఇప్పుడు మనకు సౌత్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకిక్కడ ఒకటే విషయం చెప్తానండి. మనకిక్కడ ఎల్లమ్మ తల్లి కానీ, తర్వాత ఇంకొక అమ్మవారు కానీ, ఇంకో అమ్మవారు కానీ గ్రామ దేవతలకు బలి ఇవ్వడం లేదండి. ఇంకా బలి అదే కదా, ఇంకా కొత్తగా ఏముంది అంటున్నా నేను. అంటే నాన్ వెజ్తో పూజలు ఏంటి అని. ఇప్పుడు బలిచ్చేసి అమ్మవారికి బలిచ్చేసి ఆ మాంసం తీసుకెళ్ళి ఆడే పెడుతున్నారు కదండి. అది బలిస్తే నాన్ వెజ్ పూజ ఏంది? నాన్ వెజ్ పూజ కదా. అక్కడ ఆమె పెట్టేసి మనం తింటున్నాం. ఇంకా అక్కడ ఎక్కడ ఉంది అంటున్నాను. ఈరోజు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటున్నా నేను. అవి వర్కౌట్ అవుతాయా అని. ఇప్పుడు అమ్మవారికి పెడుతున్నారు, వర్కౌట్ అవుతున్నాయా? ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ అర్థమైంది నాకు. అక్కడ పెట్టాం, అమ్మవారికి మనం ఇస్తున్నాం, బలి ఇవ్వట్లేదు. బలి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం నాటే బలి నైవేద్యంగా ఇస్తాం. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ గా మనకు పురాతన నుంచి ఉంది. ఈ అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అక్కడ కోరిక అనేది మనకు నెరవేరుతానో, ఆ కోరిక నెరవేర్చానే కదా మనం నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. ఇది కూడా అంతే కదా. నెరవేరుతాయా అంటున్నా. ఎందుకు నెరవేరకపోతే నువ్వు ఎందుకు అమ్మవారిని దండం పెడతావు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు దండం పెడుతున్నారు అంటే, దేవుడు అనేవాడు నీకేం కోరిక ఇవ్వడండి, ఏమి ఇవ్వడు అనుకున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోయి దండం పెడతారా? మొక్కాలి కదా, తప్పదు కదా. ఎందుకు మొక్కుతున్నారు? దేవుడు అనేవాడు ఏమి ఇవ్వడు, ఎందుకు పోయి దండం పెడుతున్నారండి చెప్పండి. ఇప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడు పెట్టకపోతే పెట్టరని పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు. అవునండి, నువ్వు సొసైటీ కోసమో, నీ కోసమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమో, లేకపోతే నిన్ను సొసైటీలో ఏరుగా అనుకుంటారు ఉద్దేశంతో దండం పెడుతున్నావు. అవునా? నేను అంటుంది అదేనండి, దేవుడు అనేవాడు మనకన్నా అతీతమైన శక్తి, ఒక శక్తి ఉంది. ఆ దేవుడు కావచ్చు సమ్మెక్స్ సమ్మయ్. ఆ శక్తికి మనం మొక్కుతున్నావా లేదా, నమ్మాలే లేదా? మీరు అన్న పాయింట్లో నాకు ఇంకొకటి సడన్ గా ఒకటి గుర్తొచ్చింది. మనుషులు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అని శివ గారు అన్నారు, నేను మిమ్మల్ని గురుగారు అన్న. దేవుడు ఆడు అతను ఆయన అలా మనం పలుకుతున్నాం కదా, అంటే డూ ఏంటి అనొచ్చా? ఇప్పుడు లేకపోతే దేవుడి పేరే దేవుడు మంచి మాట, చాలా మంచి ప్రశ్న ఇది. నేను విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో 2 రోజులు పరిచయం కింద, జస్ట్ 1 గంట కింద పరిచయం, సార్ శివ గారు అన్నాను. 2 రోజుల తర్వాత మాట్లాడతాను, శివ గారు అన్న. 4 రోజుల తర్వాత శివ అంట. 5వ రోజు కొంచెం ఇంకా క్లోజ్నెస్ అయ్యా అనుకోండి, ఏముంటాను నేను, సమ్యక్ సమ్వై పదాలు వస్తుంటాయి. ఆ పదాలు నేను చెప్పడానికి ఇష్టపడను. కాబట్టి ఆ పదాలు అనేది ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఓన్ చేసుకునే దాన్ని బట్టి. నేను మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాను. నేను ఆరే ఒరే ఇవన్నీ వార్డింగ్స్, ఇవన్నీ ఓన్ అవుతున్నాయి కదా. అవును. ఇప్పుడు అక్కడ దేవుడు కాదు, దేవుడు అంతే, వాడు అంటాం, భర్త అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడిని భర్తగా ప్రేమించి భర్తగా ఊహించుకొని ఈ రోజు కూడా ఆడవారు ఆయన పెళ్లి చేసుకున్న 1,00,000 మంది ఉన్నారు. ఇక్కడ ఆ భగవంతుడు వేరే శక్తి రూపం లేదు, ఆ శక్తిని మనలో ఆవాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అంటా నేను. అలాగే ఎలా అంటామండి అంటే, ఇప్పుడు అనాలి కదా. కొంతమంది జై శ్రీకృష్ణ కృష్ణ అంటారు, కృష్ణ. కొంతమంది కృష్ణుడు, ఒరే కృష్ణుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది మరి ఇంకేముంది, ఆ దేవుడే మనకి ఏం జాతకం అని చెప్తారు. ఆ దేవుడే మనకు చెప్తారు, మీ జాతకాలు ఏంటి, ఈ జాతకాలు ఇలా చెప్పండి అని చెప్పి మీకు దేవుళ్ళే మీకు చెప్తుంటారు. అలాంటి దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా డూడా ఇలాంటి పదాలు వాడుతుంటుంటే దేవుడు కోపం కదా. దేవుడి కోపం వస్తే, ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మిమ్మల్ని ఓన్ చేసుకునే పద్ధతి బట్టే నాకు ఉంటుంది అంటున్నాను. నేను ఓన్ చేసుకుంటున్నా, అమ్మ మాట్లాడుతున్నాం కాబట్టి మనకి మాట్లాడుతున్నాం. నేను ఆమెతో మాట్లాడతా కదా, నేను ఆమెతో దగ్గర కూర్చుంటా కదా, దేవుడి దగ్గర పోయి కూర్చుంటావు. దేవుడు మీతో మాట్లాడతారా? నాతో మాట్లాడతాడు కదా సార్, ఎవరితో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా పోయి కూర్చోండి, 2 గంటలు 3 గంటలు కూర్చోండి, డైలీ కూర్చొని నువ్వు తప్పే నాకు దిక్కు లేదయ్యా అని కూర్చొని డైలీ కూర్చొని మాట్లాడండి. దేవుడు మాట్లాడతాడు, 100% మాట్లాడతాడు. నీలో నీకు మార్పు చేస్తూ నీతో మాట్లాడతాడు ఆయన. అదే కదా స్వరూపం.
అది మన ఊహ. ఆ ఊహలోంచే కదా ఇప్పుడు మాటలు మీ దగ్గర నుంచి నోట్లోంచి వస్తున్నాయి. మీరు ఆడి నుంచి వచ్చిన ఈ మాటలు చెప్పండి నాకు లోపల నుంచి. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి? ఇక్కడ ఆలోచించబట్టి, ఇక్కడ ఆలోచన ఎలా వచ్చింది? మీ మెదడులో రసాయనాలు మారిపోయి ఎక్కడికక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసిందా? వచ్చిందా? ఎక్కడ రాలేదు. అంటే మీలో ఉన్న మార్పు బట్టి, మీలో ఆలోచన విధానం బట్టి. ఆ ఆలోచన ఎవరిస్తున్నారు? దేవుడు, భగవంతుడి స్వరూపమే కదా. మీరు అన్నట్టు నేను దేవుడు అంటున్నాను, మీరు కాదండి నా మైండ్ ఆలోచిస్తా అన్నారు. మీ మైండ్ కూడా ఆలోచించడానికి కారణం భగవంతు స్వరూపమే కదా. స్వరూపం లేనిదే మనం ఎవడేం చేయలేం కదా. కానీ మనల్ని నడిపించే అతీతమైన శక్తి ఒక శక్తి ఉంది. ఆ శక్తి నడిపిస్తుంది అనుకోండి. దాని దేవుడు అని పేరు పెట్టుకోండి, ఒరే అని పెట్టుకోండి, అరే అని పెట్టుకోండి, నీ ఇష్టం అది. ఇప్పుడు మీరు వశీకరణ లాంటి పూజలు చేస్తారు అని నేను విన్నాను. చేస్తారా? ఎస్, మంచి ప్రశ్న అండి. వశీకరణ, వశము కరణ అంటే ఒక మనిషిని వశం చేసుకునేదని వశీకరణ అంటాం. అసలు విధానం చెప్తాను నేను. వశీకరణ అనేది అసలు ఉందా లేదా దాని విషయం చెప్తానండి నేను. ఎందుకంటే దీని మీద చాలా వ్యాపారం నడుస్తుంది, చాలా మాయలు నడుస్తున్నాయి. వశీకరణ అనేది సబ్జెక్ట్ అనేది ఉంది. ఎందుకు ఉంది అంటే ఆ సబ్జెక్ట్లో వశీకరణ అనేది ఒక బేజాస్త్రాలతో కూడుకున్న మంత్రాన్ని మనము ప్రయోగించటం వల్ల ఆ వ్యక్తి మనకు వశీకరణ అవుతుంటాడు అని చెప్పచ్చు. ఈ వశీకరణ అనేది కూడా అందరి కనపడ్డోడు కల్లా చేసేది కాదు. అది భార్యాభర్తలకో కొన్ని మంచి కార్యక్రమాలకో చేసుకోగలిగితేనే మంచి పద్ధతి అని చెప్తాను నేను. ఇది వశీకరణ అనేది. ఈ వశీకరణ అనేది లేదు అంటే ఒక భార్యాభర్త మధ్య ఉండేది ప్రేమ ఉండదు, ఒక లవరు ప్రియుడి మధ్య ఉండేది ఉండదు, ఒక తల్లి తండ్రికి కూడా వశీకరణ లాంటిదే. అంటే మా అమ్మ మా నాన్న అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందో వశీ అంటే వాళ్ళు అటాచ్మెంట్స్ ఇవ్వడానికి వశీకరణే పనిచేస్తుంది. కాబట్టి ఈ విధానం ఉంది. ఈ విధానంలో చేసే తప్పులు ఏంటంటే ఒక భార్యని ఇష్టపడ్డాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయితో ఉండాలనుకోవడం, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పులేదు. పక్కనింటి వాళ్ళని గెలకడం, పక్కనింటి వాళ్ళు చూడడం అనేది తప్పు. అవును, ఆ విధానం వద్దు అంటారు. ఇది వశీకరణ అనేది ఆ సబ్జెక్ట్ ఉంది. ఇదంతా అబద్ధం. పూజ చేస్తూ వస్తుంది అంటే అమ్మాయి ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అడిగాను. అబ్బాయి అమ్మాయిని అడుగుతాడండి. వస్తున్నాయి ఈ మధ్య చాలా మంది మొగుడిని చంపుతున్నారు, మొగుడిని కాకుండా పక్కన చేసుకొని లవ్ చేస్తున్నారు. అంటే అదేంటి వశీకరణ కదా. పూజలు చేయించుకోవడం వల్ల జరుగుతాయి. పూజలు చేసుకోవడాలి కదా, వాళ్ళిద్దరి మధ్య పుట్టింది అంటున్నాను. వశీకరణ పూజలు చేయడం మాత్రాన్ని పుడతానంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు సినిమాటర్లు అందరూ నాకే కావాలని ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు ఒక హీరోయిన్ కి అదేనండి అందరూ అంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా వశీకరణ కాదు. ఎవరైతే బాగుపడుతున్నారో ఆ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ని ఉపయోగించుకోండి. ఎక్కడ ఉపయోగించుకోవాలి? భార్యాభర్తల మధ్య ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది. వశీకరణ పూజ కాదు, దాని మంత్రం ఉంది, మంత్రం చేసుకోండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. నేను అనబోతుంది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మీరు వశీకరణ ఒకవేళ చేస్తే, నేను చేస్తానని ఎక్కడ చెప్పలేదు, చేయను కూడా. మీరు చేయరు, మీకు తెలుసు, విద్య తెలుసు, చేయగలరు, అన్నీ తెలుసు, మనకి విద్య తెలుసు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, మనం చదవాల్సిన ప్రయత్నాలు, చదవాల్సిన విద్యలన్నీ కూడా నేను చదివి ఉన్నాను. దాన్ని ఎవడు ఎలా ఉపయోగించుకోవాలన్న విధానంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని నువ్వు చేసుకుంటే వస్తుంది, నేను చేస్తే వస్తుంది అనేది కాదు. నేను చేయను, దాని జోలి నేను వెళ్ళను. ఎందుకంటే అది కొంత నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి లేక అక్కడికి వెళ్ళి ఇలాంటి పూజలు చేస్తే నెరవేరుతాయా? ఎలాంటి పూజలు చేస్తే? అక్కడ ఏ పూజలు చేస్తారో ఆ పూజలు చేస్తే. మనం ఎదగాలని పూజలు అంటారు, మనం డబ్బు సంపాదించాలని అంటారు, మన కష్టాలు పోవడానికి ఇలాంటి పూజలు అక్కడ చేస్తారంట. అది చేస్తే పోతాయి, అది నిజంగా జరుగుతుంది అంటారు. అది వాస్తవం అని. కామాఖ్య అమ్మవారి దగ్గర సృష్టికి ప్రతిరూపం అది. ఎందుకంటే ఒక మనిషి పుట్టాలన్నా, సృష్టి కార్యక్రమం కరగాలన్నా అది ఆ ప్రాంతం. మన ఆ పేరు నేను వాడడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి అది వాడినా కూడా కొంచెం వాడచ్చు, బట్ అది నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి. అమ్మవారి యొక్క రూపం అది, శక్తి రూపము. అక్కడికి వెళితే అక్కడ పడుకుంటే పిల్లలు పుడతారని చెప్పడం అనేది చాలా అబద్ధం.
దాంపత్యం చేసుకుంటే కలుస్తారనే విధానం నాకు చాలామంది విన్నాను నేను కూడా పైన ఎక్కడో. రూమ్లు ఉంటాయి, అక్కడ వచ్చి కానిస్తారు. అది తప్పు. ఉమ్, తర్వాత రెండోది కామైక్య విధానంలో కామైక్య అనేది ఎందుకంటే ఉమ్, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సూత్రమే కామైక్య. ఉమ్, నువ్వు ఎక్కడ పుట్టావు, ఉమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇంత తోటి అయ్యావు, నువ్వేం చేస్తున్నావు, ఉమ్, నువ్వు ఎక్కడికి పోతావు, అక్కడ చూసే స్త్రీ రూపాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావు అది కాదురా, ఇదిరా జీవితం, ఇది లైఫ్ అని చూపించేదే కామైక్య. ఉమ్. మీరు వెళ్ళారా? మీరు వెళ్తారా? చాలాసార్లు వెళ్ళానండి, చాలాసార్లు వెళ్తున్నాను కూడా. వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటా. మీరు ఎందుకు వెళ్తుంటారు అక్కడికి? అమ్మవారిని ప్రసన్న చేసుకోవడానికి, అమ్మవారిని చూసుకోవడానికి, ఉమ్. అమ్మ రూపాన్ని స్త్రీతత్వాన్ని చూడడానికి వెళ్తున్నాను. మీరు అక్కడ ఏమైనా పూజలు చేస్తారా? ఎవరికైనా ఏమైనా కావాలంటే? పూజలు చేయడం అంటే నేను పూజ కన్నా కూడా జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అక్కడ నువ్వు ఏ కార్యక్రమం అనుకున్నా ఏదన్నా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. ఒక హిస్టారిక్ ప్లేసెస్ ఏదైతే